కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పాదయాత్ర చేస్తున్న రాహుల్ శ్రీనగర్లోని పంతా చౌక్ నుంచి నెహ్రూ పార్క్ వరకు నడుస్తున్నారు. అక్కడితో యాత్ర ముగుస్తుంది. తర్వాత లాల్ చౌక్ చేరుకుని అక్కడ త్రివర్ణ పతాకాన్ని రాహుల్ ఆవిష్కరిస్తారు. యాత్ర ముగింపు సందర్భంగా రేపు శ్రీనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు 12 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా 21 పార్టీలను ఆహ్వానించామని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా 9 పార్టీల నేతలు రాకపోవచ్చని వెల్లడించారు. డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన, సిపిఎం, సిపిఐ, వీసీకే, కేరళ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ అలాగే జేఎంఎం పార్టీల లీడర్లు ముగింపు సభకు వస్తారని, టీఎంసీ, ఎస్సీ అలాగే టీడీపీయేతర పార్టీల నేతలు రావట్లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత జోడో యాత్రను గత ఏడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 145 రోజుల పాటు 3970 కిలోమీటర్లు ఆయన నడిచారు. రాహుల్ వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కాదు వివిధ వర్గాలు, పార్టీల నేతలు నడిచారు.